మనం గూగుల్ యాడ్స్ చేయడానికి మనకి గూగుల్ యాడ్ మేనేజర్ క్యాంపెయిన్స్ ఉంటది. గూగుల్ యాడ్ మేనేజర్ అనేసి. గూగుల్ యాడ్స్. మనకు ఆల్రెడీ అకౌంట్ సెటప్ ఉంటే ఇట్స్ ఓకే. అకౌంట్ సెటప్ లేకపోతే మనము మళ్ళీ అకౌంట్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ గూగుల్ యాడ్స్ అని గూగుల్‌లోనైనా టైప్ చేయొచ్చు. లేదంటే ఇక్కడి నుంచి నాకు కనిపించట్లేదు మేడం. నాకు అది ఇవ్వలేదు మీరు స్లైడ్. సారీ గూగుల్‌లో టైప్ చేసైనా మీరు గూగుల్ యాడ్ మేనేజర్ తీసుకోవచ్చు. గూగుల్ యాడ్ అని. లేదంటే మనం ఇక్కడ గూగుల్ యాడ్స్ అని తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడి నుంచి కూడా మనం గూగుల్ యాడ్స్ అనేవి తీసుకోవచ్చు. ఇక్కడ గూగుల్ యాడ్స్. ఇక్కడ వచ్చేసి మనం సైన్ ఇన్ అవ్వచ్చు. ఇక్కడ ఆల్రెడీ అకౌంట్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఇవి కనిపిస్తున్నాయి. లేదా మనం న్యూ అకౌంట్ క్రియేట్ చేయాలంటే గూగుల్ న్యూ యాడ్ అకౌంట్. ఒక జీమెయిల్ యూజ్ చేసి మనం 20 అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ మీకైతే ఒక అకౌంట్ సరిపోతుంది. అంటే 20 క్లయింట్స్‌కి రన్ చేయొచ్చు అనమాట. క్రియేట్ న్యూ అకౌంట్. మాక్సిమం 20 మెంబర్స్ అంతేనా మేడం? ఒక జీమెయిల్‌కి వచ్చేసి 20 కంపెనీస్‌కి చేయొచ్చండి. ఒక జీమెయిల్ లేదు ఇంకా ఎక్కువ క్యాంపెయిన్ అంటే ఇదన్నీ ఏంటంటే ఏజెన్సీస్‌కి అట్లాంటి వాటికి ఏంటంటే ఎంసీసీ అకౌంట్ తీసుకొని రన్ చేస్తారు. ఎందుకంటే క్లయింట్ దగ్గర నుంచి యాక్సెస్ తీసుకొని వీళ్ళ అకౌంట్‌లో రన్ చేస్తారు. ఎందుకంటే క్లయింట్ వాళ్ళ క్రెడెన్షియల్స్ ఇవ్వడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి యాక్సెస్ తీసుకుంటారనమాట. అట్లా మనము తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి ఇదేంటే మనకి క్రియేట్ ఏ క్యాంపెయిన్ అంటే ఇది ఫ్యూ స్టెప్స్ మనం ఇచ్చేస్తే డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. లేదంటే మనం ఇక్కడ మాన్యువల్‌గా సెటప్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా ఇవ్వడం అంటే స్టెప్ బై స్టెప్ గూగుల్ వాడు గైడ్ చేస్తాడు. లేదు అంటే మనము మాన్యువల్‌గా సెటప్ చేసుకోవాలి. ఈ మాన్యువల్‌గా సెటప్ చేసుకున్నాక ఇక్కడ మన బిజినెస్ నేమ్ ఇవ్వాలి. ఆప్షనల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన బిజినెస్ వెబ్‌సైట్ లేదంటే బిజినెస్ ఫోన్ నంబరు లేదంటే డౌన్‌లోడ్ యాప్స్ అయితే ఇక్కడ మొబైల్ యాప్స్. ఈ వెబ్‌సైట్ ఉంది కాబట్టి వెబ్‌సైట్ ఇద్దాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇచ్చిన వెబ్‌సైట్‌ని బేస్ చేసుకొని ఈ కీవర్డ్స్ అన్నీ కూడా మనకి వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్‌గా. లైక్ ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ ఉన్నాయి. మనము వెబ్‌సైటు మన సోషల్ మీడియా ఛానెల్స్ అన్నీ ఇవ్వమని అడుగుతుంది. మనం ఉన్నయన్నీ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అన్నమాట. ఇక్కడ లింక్స్ అనేవి యాడ్ చేయాలి. ఇక నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనం లింక్డ్ అకౌంట్స్ అంటే మన లైక్ యూట్యూబ్ ఛానల్ లింక్ చేసుకోవచ్చు. గూగుల్ మర్చెంట్ సెంటర్. ఈ గూగుల్ మర్చెంట్ సెంటర్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే కామర్స్ వాళ్ళకి ఇది మనకి యూజ్ అవుతుంది. అలాగే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ మన బిజినెస్ ప్రొఫైల్ లొకేషన్ లింక్ చేయొచ్చు ఇక్కడ. అలాగే మన ఫోన్ నెంబర్ కూడా లింక్ చేయొచ్చు. ప్రెజెంట్ లేదంటే మనం స్కిప్ అయినా చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ లింక్ చేయకపోయినా పర్లేదు. ఇక్కడ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ దీన్ని కూడా స్కిప్ చేద్దాము. గూగుల్ అనాలిటిక్స్ ఇవన్నీ కూడా ఇవి లింక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి ఈ డేటా అంతా గూగుల్ అనాలిటిక్స్ టూల్‌కి కూడా వెళ్తుందనమాట. ఇక్కడ మనకి ఆన్‌లైన్ సేల్స్ అని ఉంది. ఆన్‌లైన్ లీడ్స్, ట్రాఫిక్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఇక్కడ కాకుండా లోపల సెలెక్ట్ చేసుకుందాం. ప్రెజెంట్ ఇక్కడైతే స్కిప్ చేద్దాము. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మాక్సిమం స్కిప్ చేసి నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత లీవ్ ఏ క్యాంపెయిన్ క్రియేషన్ అని ఇవన్నీ ఏంటంటే గూగుల్ సజెషన్స్ తోటి క్యాంపెయిన్స్ చేయడం అనమాట. మీరు ఒకవేళ తెలియదు అనుకోండి ఇక్కడి నుంచి అయినా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు.
లేదు మీకు క్యాంపెయిన్ సెటప్ వచ్చిందంటే క్యాంపెయిన్ లీవ్ చేసి మనము పేమెంట్ ఆప్షను ఇక్కడ ఇక్కడ మీరు ఒకసారి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇంక మార్చడానికి ఉండదు. ఇప్పుడు కొత్త అకౌంట్‌కి క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆప్షన్ అడుగుతుంది ఫస్ట్ టైము. మీరు ఏ కంట్రీకి చేస్తున్నారో ఆ కంట్రీకి సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీకే ఉంటుందనమాట. ఇంక మళ్ళీ కంట్రీ ఇవన్నీ చేంజ్ చేయడానికి రాదు. ఇది వన్ టైమ్ సెటప్. ఇక్కడ మనకి ఆఫర్ కోడ్ ఉంటుంది. ఆఫర్ కోడ్ అంటే మనకి గూగుల్ యాడ్స్ ఆఫర్స్ అని ఉంటాయి. ఈ ఆఫర్ లాగిన్ అయితే మనకి లాగిన్ వస్తది. బట్ 60 డేస్ వరకు 30 డేస్‌లో వాళ్ళు చెప్పినంత అమౌంట్ స్పెండ్ చేస్తే వాళ్ళు అంత అమౌంట్ మనకి యాడ్ చేస్తారు. అలా ఆఫర్స్ ఏమన్నా ఉంటే ఆఫర్ కోడ్ అప్లై చేయొచ్చు. గూగుల్ కూపన్ కోడ్. ఇక్కడ వచ్చింది చూస్ యువర్ ఆఫర్ గెట్ 60,000 రూపీస్ ఇన్ క్రెడిట్. అంటే మనకి అకౌంట్‌లోకి యాడ్ చేస్తారు. మనము 2 మంత్స్‌లో, 3 మంత్స్‌లో మనం ఫస్ట్ క్యాంపెయిన్‌కి కాబట్టి ఆఫర్ ఇస్తున్నారు. అంత అమౌంట్ మనం స్పెండ్ చేస్తేనే వాళ్ళు మళ్ళీ అమౌంట్ యాడ్ చేస్తారు. లేకపోతే చేయరనమాట. చూస్ నౌ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు సైన్ అప్స్ ఉన్నాయి. స్పెండ్ 20,000 విత్ గూగుల్ యాడ్స్ ఇన్ ఫస్ట్ 60 డేస్‌లో 20,000 స్పెండ్ చేస్తే ఈ ఆఫర్ యాక్టివ్ చేసుకుంటే మనకు మళ్ళీ అగైన్ 20,000 మన అకౌంట్‌లో యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు అవి జస్ట్ క్యాంపెయిన్ రన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి కానీ లైక్ మనకి క్రెడిట్ అయితే అవ్వవు. అలాగే ఇక్కడ 40,000 అనమాట. ఈ 40,000కి స్పెండ్ 60,000 60 డేస్‌లో 60,000 అమౌంట్ స్పెండ్ చేస్తే 40,000 వస్తాయి. అలాగే మనము 1,20,000 స్పెండ్ చేస్తే 60,000 మనకొస్తాయన్నమాట. ఓన్లీ 60 డేస్‌లో చేయాలి. మనకి ఏ కోడ్ కావాలి అంత అమౌంట్ మనం స్పెండ్ చేస్తామంటే ఈ ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోవడం బెటర్. దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఆఫర్ అనేది యాక్టివ్ చేసుకుంటే మనకు ఆ కోడ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ కోడ్ యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి 20,000 అయిపోగానే వాళ్ళు 20,000 యాడ్ చేస్తారు 60 డేస్‌లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేమెంట్ సెటప్. మాన్యువల్ పేమెంట్ ఇది నేను జనరల్‌గా యూజ్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత మనము అకౌంట్‌లోకెళ్ళిన తర్వాత అక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు పేమెంట్ సెటప్ కూడా. ఇక్కడ వచ్చేసి వి వాంట్ పర్సనల్ ఐడి గైడెన్స్ అంటే గూగుల్ నుంచి మనకి ఏదైనా పర్సనల్ గైడ్ కావాలి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మన నెంబర్ ఇస్తే కాల్ చేసి మనకి గైడెన్స్ చేస్తారు. మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మనకి అవసరం లేదనుకుంటే ఇది చేసుకోవచ్చు. ఇన్ కేస్ క్యాంపెయిన్ గనుక ప్రాపర్‌గా రన్ అవ్వకపోతే కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మనకి. కాకపోతే అకౌంట్‌లో అమౌంట్ అనేది ఉండాలి. అమౌంట్ ఉంటేనే అప్పుడు ఇక్కడ ఇది జస్ట్‌గా ఒకటి డీటెయిల్స్ వచ్చినాయి. మనం ఏమి ఇవ్వలేదు. వాళ్ళే ఏదో జస్ట్ డమ్మీ డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్లీట్. ఇక్కడ కంటిన్యూ అంటే ఇక్కడ మనకి మీది ఈ డీటెయిల్స్ ఇస్తుంది. మీది యువర్ ఆర్గనైజింగ్ ది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటే మీది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటే కాదు. అలాగే మీరు పే ఫర్ హూ విల్ పే ఫర్ యాడ్ అంటే నో ఏజెన్సీ విల్ పే యువర్ ఇన్వాయిసెస్ అంటే లేకపోతే వి పే గూగుల్ యాడ్స్ డైరెక్ట్‌లీ అంటే మనమే పే చేసుకుంటాం కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ.
సేవ్ అండ్ కంటిన్యూ అయినాక ఇక్కడ న్యూ క్యాంపెయిన్ క్రియేషన్ ఉంది. బట్ దీనికన్నా ముందు మనం చేయాల్సిందేంటంటే కీవర్డ్స్ రీసెర్చ్. ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గూగుల్ యాడ్స్‌లో. ఈ గూగుల్ యాడ్స్‌లో కీవర్డ్ రీసెర్చ్ చేయకపోతే మన యాడ్ క్యాంపెయిన్ అనేది మనకి ప్రాపర్‌గా రన్ చేయడం రాదు. ఇప్పుడు మనకి లోన్స్ ఉన్నాయి కదా! హోమ్ లోన్స్ ఇవన్నీ కూడా ఇవి ఫస్ట్ మనం ఎక్కడ తీసుకోవాలంటే గూగుల్ తీసుకోవాలి. ఇట్లా హోమ్ లోన్ ఒక కీవర్డ్ హోమ్ లోన్ అలాగే కార్ లోన్ ఇట్లా పర్సనల్ లోన్ ఇలా మనము కొన్ని కీవర్డ్స్ అనేవి తీసుకోవాలి గూగుల్‌లో నుంచి. ఇప్పుడు ఈ కీవర్డ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ పర్సనల్ లోన్ అని ఉంది కదా! అప్లై ఫర్ ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ఇది మనము ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. అమౌంట్ అనేది పెడితే పెట్టొచ్చు. లేకపోతే లేదు. ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ గానీ జస్ట్ ఇవి మనకి యాడ్ క్యాంపెయిన్స్‌కి సెట్ అవుతాయి. అప్లై పర్సనల్ లోన్ ఇన్ ఇండియా, పర్సనల్ లోన్ ఆన్‌లైన్ ఇన్ ఇండియా. ఇది ఆఫ్‌లైన్ కూడా ఉందా అండి? ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్. పర్సనల్ లోన్ ఆన్‌లైన్ అప్ టు 5 లాక్స్. ఇట్లా మనకి డిఫరెంట్ కీవర్డ్స్ అనేవి మనం సెర్చ్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో. ఎలా ఉన్నాయి? ఎలా యూజ్ చేస్తున్నారు? అలాగే ఇక్కడ పర్సనల్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా మనము ఆన్‌లైన్‌లో ఎక్కువ సెర్చ్ చేసి వర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. పర్సనల్ లోన్ అప్లై. ఇవన్నీ ఏంటంటే యూజర్ సెర్చ్ టర్మ్స్ అన్నమాట. ఇట్లా మీరు కొన్ని కీవర్డ్స్ అనేవి తీసుకోవాలి. పర్సనల్ లోన్‌కే కాదు ప్రతి దానికి మనము ఇట్లా పర్సనల్ లోన్, కార్ లోన్‌కి వీటన్నిటికి కూడా ఇవన్నీ అప్లై అవుతాయి అన్నమాట. అప్లై. ఇట్లా ఒక్కొక్క కేటగిరీకి మనం కొన్ని కీవర్డ్స్ అనేవి తీసుకోవాలి. ఇవి మనం అప్లై ఫర్ అనేది ఇది మనము డైరెక్ట్‌గా టైటిల్ లాగా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఇట్లా కీవర్డ్స్ సెర్చ్ టర్మ్స్ అనేవి తీసుకొని కొన్ని కీవర్డ్స్ తీసుకున్న తర్వాత ఈ కీవర్డ్స్‌కి కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ అనేది మనము చెక్ చేయాలి. ఇప్పుడు హోమ్ లోన్ అంటే హోమ్ లోన్‌కి కొన్ని కీవర్డ్స్ తీసుకోవాలి. కార్ లోన్‌కి కొన్ని కీవర్డ్స్, పర్సనల్ లోన్‌కి కొన్ని కీవర్డ్స్ ఇట్లా ప్రతి దాంట్లో కొన్ని ఇప్పుడు మనం పర్సనల్ లోన్ కీవర్డ్స్‌కి కీవర్డ్ రీసెర్చ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి టూల్స్ ఉన్నాయి. టూల్స్‌లో నుంచి ప్లానర్ క్లిక్ చేస్తే కీవర్డ్ ప్లానర్.
అంటే డిస్కవర్ న్యూ కీవర్డ్స్. ఇప్పుడు ఈ కీవర్డ్స్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. అప్ టు 10 కీవర్డ్స్ వరకు మనం పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకేదైనా వెబ్‌సైట్ ఉంటే ఆ వెబ్‌సైట్ ఇవ్వచ్చు. లేకపోతే లేదు. నెక్స్ట్ గెట్ రిజల్ట్. ఒక మీటింగ్ మళ్ళీ పంపిస్తాను సార్. ఇక్కడ మనం ఈ కీవర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాము. ఈ కీవర్డ్స్ అంటే మనం జస్ట్ పర్సనల్ లోన్‌వి ఇచ్చాము. ఇక్కడొచ్చేసి మనకు చూడండి ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువుండాలి. ఈ కాంపిటీషన్ అనేది తక్కువుండాలి. ఈ కాంపిటీషన్ తక్కువుండాలి. మనకి ఇక్కడ ఈ కాంపిటీషన్ తక్కువున్న కీవర్డ్స్‌కి ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. బట్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా మరి మంత్లీ సెర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువుండాలి. కాంపిటీషన్ అనేది తక్కువుండాలి. అలాంటి కీవర్డ్స్ అనేవి మనకి బాగా హెల్ప్ అవుతాయి. ఇక్కడ స్టూడెంట్స్‌లో నుండి సెర్చ్ వాల్యూమ్ బానే ఉంది. బట్ ఈ ఈ కాంపిటీషన్ అనేది మీడియం ఉంది. ఇక్కడ కాంపిటీషన్ ఇది మీడియం ఉంది. బట్ ఇక్కడొచ్చేసి బిడ్ వచ్చేసి ₹9 పడుతుంది. ₹9 కానుంచి ₹44 వరకు పడతదనమాట. ఈ కీవర్డ్‌కి ఒకసారి క్లిక్ చేస్తే. ఇక్కడొచ్చేసి పర్సనల్ లోన్ అప్లై ఉంది. ఇది హై ఉంది. హై కాంపిటీషన్ ఉంది. సెర్చ్ వాల్యూమ్ కూడా బానే ఉంది. బట్ దీనికి మన యాడ్ అనేది టాప్ పొజిషన్‌లో వస్తుందంటే కొంచెము కష్టమే. అట్లనే ₹15 కానుంచి పడుతుంది. బట్ ఇక్కడొచ్చేసి కొన్ని కీవర్డ్ ఐడియాస్ ఇచ్చింది. బెస్ట్ పర్సనల్ లోన్స్. మాక్సిమం లో కాంపిటీషన్ అనేవి చాలా తక్కువున్నాయి. ఇంకా మనం మీడియం తీసుకోవాల్సిందే వీటిని. హై కాంపిటీషన్ అయితే మనము తొందరగా లీడ్స్ వస్తాయి రావనేది డౌట్. బట్ కాబట్టి మనము ఇంకా కొన్ని కీవర్డ్స్‌ని రీసెర్చ్ చేసుకోవాలి ఇట్లా. ఇటొచ్చేసి ఇక్కడ ఇది బానే ఉంది. మోర్టగేజ్ రేట్స్ అనేసి, కార్ ఫైనాన్స్ అండ్ మోర్టగేజ్ రేట్స్ టుడే. ఈ రేట్స్ టుడే అనేవాళ్ళు కన్వర్ట్ అవుతారని ఉండదు. బట్ జస్ట్ వీళ్ళంటే ఇన్ఫర్మేషన్ కోసం ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తారు. ఇలాంటివి మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లై అని హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్స్ అని ఉన్నారు. ఇవి ఇట్లా తీసుకోవచ్చు. అలాగే బెస్ట్ మోర్టగేజ్ రేట్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇక్కడి నుంచి మనం కొన్ని కీవర్డ్స్ అయితే సెగ్రిగేట్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ అనేది మనకి కొంచెం ఎక్కువే ఉండాలి. 1000 కాడ నుంచి పైనుంటే మనకు బెటర్. అలాగే కాంపిటీషన్ అనేది లో ఉంటే మంచిగా మన యాడ్ అనేది బాగా పెర్ఫార్మ్ చేస్తది. ఈ కీవర్డ్స్ అన్ని మీరు సెగ్రిగేట్ చేసి ఒక సైడ్ పెట్టుకోవాలి. ఆటో లోన్స్, కార్ లోన్ రేట్స్.
ప్రీ అప్రూవల్. బట్ మనకి కావాల్సిన కీవర్డ్స్ అన్ని మాక్సిమం మీడియం అండ్ హై వాల్యూమ్‌లోనే ఉన్నాయండి. వీటికి బాగా కాంపిటీషన్ ఉంది. ఈ కీవర్డ్స్‌కి ఎక్కువ పీపుల్స్ సెర్చర్స్ కన్నా కూడా కాంపిటీషను మీడియం అండ్ హై కీవర్డ్స్ ఎక్కువున్నాయి. బట్ మనం కొంచెం బెటర్ మీడియం కీవర్డ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే ఇక్కడ మనకి కావాల్సిన కీవర్డ్స్ అనేవి దొరకట్లేదు. హౌస్ లోన్‌కి ఇది కూడా మీడియం ఉంది చూడండి. మనకి బెస్ట్ కార్ లోన్ రేట్స్. ఈ రేట్స్ అనేవి మనకి అవి జస్ట్ ఇన్ఫర్మేటివ్ కీవర్డ్స్. అవి మాత్రం లో చూపిస్తున్నాయి. బట్ ఇలాంటివి తీసుకోండి. ఇట్లా వీటన్నిటికి మీరు ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోండి. హోమ్ లోను ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది? కాంపిటీషన్ లో ఉందా? హై ఉందా? మీడియం ఉందా? ఇట్లా ఒక ఎక్సెల్ షీట్‌లో యాడ్ చేసుకోండి. ఎక్సెల్ షీట్‌లో యాడ్ చేసుకున్నాక ఆ కీవర్డ్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ చేయాల్సిన పని. ఇది ఎప్పటికప్పుడు చేయాలి. ఎప్పుడు కీవర్డ్స్ సేమ్ ఒకేలానే ఉండవు. అవి సెర్చ్ వాల్యూమ్ పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కొన్నిసార్లు అసలు ఉండకపోవచ్చు. అందుకని ఇప్పుడు మనం క్యాంపెయిన్ రన్ చేస్తున్నామంటే ఈరోజు సెర్చ్ చేసుకుంది. మళ్ళీ ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేసుకోవాలి. క్యాంపెయిన్స్ కీవర్డ్స్. ఎవ్రీ టైమ్ సేమ్ కీవర్డ్స్ అనేది యూజ్ చేయకూడదు. సమ్‌టైమ్స్ ఈ కాంపిటీషన్ పెరగొచ్చు. లేకపోతే సెర్చ్ వాల్యూమ్ తగ్గొచ్చు. ఏదైనా జరగొచ్చు. ఇట్లా మనము కొన్ని కీవర్డ్స్ అనేవి హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్. ఇదొచ్చేసి మనకి లో సెర్చ్ వాల్యూమ్ ఉంది చాలా. ఇది మనకి ఇట్లాంటివి మనకి యూజ్ అవ్వవు. అలాగే కాంపిటీషన్ కూడా లో ఉంది. సెర్చ్ వాల్యూమ్ లేకుండా మనకు కాంపిటీషన్‌తో పని లేదు. సెర్చ్ వాల్యూమ్ అంటే మనకి ఎండ్ యూజర్స్ గూగుల్‌లో సెర్చ్ చేయాలి. లైక్ ఇక్కడొచ్చేసి 10K టు అలా ఇచ్చారు కదా! 10 ఉందనుకోండి 11 అయినా ఉండొచ్చు. లేకపోతే 99 అయినా ఉండొచ్చు. 10 నుంచి 100 బిట్వీన్ ఉంటదనమాట. ఇట్లాంటి కీవర్డ్స్ అనేవి మనం తక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉండి అబోవ్ 1000 ఉన్నయయితే మనకు కొంచెం బెటరు. ఇంకా ఎక్కువుంటే ఇంకా బెటర్. బట్ మాక్సిమం మనం 1000 అని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ వరకు మనకి హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్స్ కీవర్డ్స్ తీసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు క్యాంపెయిన్ సెటప్ చేయాలి. అలాగే మీరు ఇవి సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ ఇండియా అని ఉంది కదా! మనం వేరే కంట్రీకి చేస్తే కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరే కంట్రీకి చేయట్లేదు కాబట్టి ఇండియా కాబట్టి ఇండియా. లేదు మనం జస్ట్ హైదరాబాద్ వరకు కావాలంటే హైదరాబాద్ వరకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండియా అండ్ తెలంగాణ, హైదరాబాద్ ఇవి కూడా ఇట్లా మనము సెటప్ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ అన్ని రీసెర్చ్ చేసుకున్నాక నెక్స్ట్ క్యాంపెయిన్ సెటప్. ఇక్కడ క్యాంపెయిన్స్ దగ్గరికైనా వెళ్లి చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడి నుంచైనా చేసి ఇక్కడ క్యాంపెయిన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ క్యాంపెయిన్ అని వస్తుంది. లే ఆ క్యాంపెయిన్ అని క్లిక్ చేసి లేదా ప్లస్ సింబల్ అయినా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ వాట్ ఈస్ యువర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అని ఉంది. ఫస్ట్ మనం ఆబ్జెక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి లీడ్స్ కావాలా, వెబ్‌సైట్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఇస్తాడు. బట్ ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే గూగుల్ వాళ్ళే మనకి గైడ్ చేస్తూ ఉంటారు. బట్ సమ్‌టైమ్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం పర్సనల్‌గా మనమే చేసుకోవచ్చు. క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్. అలాగే ఇక్కడొచ్చేసి మనం గూగుల్‌లోనే ఎక్కువ కనిపించేలా చేస్తాము. మనకు రిమైనింగ్ క్యాంపెయిన్స్ తోటి మనకు పని లేదు. మనం ఈ లోన్స్ చేస్తామంటే సెర్చ్ క్యాంపెయిన్స్, ఈ వీడియో క్యాంపెయిన్స్ 2 మాత్రమే ఇంపార్టెంట్. ఈ పెర్ఫార్మన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అనేది ఏఐ క్యాంపెయిన్. బట్ ప్రెజెంట్ ఇది అమౌంట్ అనేది చాలా ఎక్కువ స్పెండ్ అవుతుంది. లాస్ట్ టైమ్ మేము రన్ చేసినప్పుడు, ఇప్పుడైతే మేము రియల్ టైమ్‌లో రన్ చేయట్లేదు. ఎలా ఉందో తెలీదు. మేబీ ఎవ్రీ డే చేంజెస్ వస్తాయి. లాస్ట్ 1 డేలో యెస్టర్‌డేకి, ఈ రోజుకి కూడా కొన్ని చేంజెస్ యాడ్ అయ్యి ఉండొచ్చు. అట్లా ఎవ్రీ టైమ్ న్యూ చేంజెస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి, ప్రెజెంట్ అయితే ఈ క్యాంపెయిన్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అనేది తెలీదు. బట్ ఇది మాన్యువల్ సెటప్.
సెర్చ్ క్యాంపెయిన్, ఈ వీడియో క్యాంపెయిన్ ఇవి రెండే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. షాపింగ్ అంటే ఇది ఈకామర్స్‌కి రిలేటెడ్. డిమాండ్ జనరేషన్స్ అంటే ఈ గూగుల్ డిస్‌ప్లే నెట్వర్క్‌కెళ్తది. డిస్‌ప్లే నెట్వర్క్ వేరే వెబ్‌సైట్స్‌లో మన యాడ్ అనేది డిస్‌ప్లే అవుతది. అలాగే డిస్‌ప్లే క్యాంపెయిన్ అంటే గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ సైట్స్‌లో డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఇది ఇట్లా మనము డిఫరెంట్ క్యాంపెయిన్స్ సెటప్ చేసుకోవచ్చు. బట్ మనకి ఈ సెర్చ్ అండ్ వీడియో 2 ఇంపార్టెంట్ ఈ లోన్స్ దానికి. ఈ సెర్చ్ లీడ్స్ జనరేట్ చేస్తాము. లైక్ ఈ సెర్చ్ క్యాంపెయిన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫోన్ కాల్స్ రావాలా? వెబ్‌సైట్ విజిట్స్ కావాలా? అని అడుగుతుంది. ఇప్పుడు కావాలంటే వెబ్‌సైట్ యాడ్ చేసుకోవచ్చు. 2 యాడ్ చేసుకోవడానికి అవకాశం లేదా మేడం? ఏంటండి? ఫోన్ కాల్‌ను, వెబ్‌సైట్ 2 ఆ! యాడ్ చేసుకోవడానికి వస్తదండి. ఇది చెక్ బాక్స్ కదా! చేసుకోవచ్చు. రేడియో బటన్స్ అయితే అవ్వదు కానీ, చెక్ బాక్సెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండియా మన ఫోన్ నంబర్ యాడ్ చేసి అండ్ కంటిన్యూ. ఇక్కడ మీరు ల్యాండింగ్ పేజ్ అనేది దీనికి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గూగుల్ యాడ్స్‌కి. వెబ్‌సైట్ ఇవన్నీ పెట్టడం కన్నా కూడా ల్యాండింగ్ పేజ్ జనరేట్ చేసుకుంటే మనకి ఎక్కువ లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ల్యాండింగ్ పేజీలో పాపప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. పాపప్ నుంచి కూడా ఎక్కువ లీడ్స్ వస్తాయి కాబట్టి, పాపప్ తోటి ఒక ల్యాండింగ్ పేజీ డిజైన్ చేసుకోవాలి వెబ్‌సైట్‌కి. అప్పుడు మనకి ఎక్కువ లీడ్స్ జనరేట్ అవుతాయి. బట్ ఇక్కడొచ్చేసి సబ్మిషన్ ఫార్మ్ కూడా ఉంటుంది. ఈ సబ్మిషన్ ఫార్మ్ గాని, సబ్మిషన్ ఫ్రామ్ ఆఫ్ యువర్ వెబ్‌సైట్స్ కానీ, యాడ్స్ కానీ ఉంటుంది. మనం నో కోడింగ్ ఇదేం అవసరం లేకుండా డైరెక్ట్‌గా ఒక ఫార్మ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. లేదా సైన్ అప్ అంటే న్యూస్ లెటర్స్ వాటి కోసం ఇది యూజ్ చేస్తాం. పర్చేజెస్ అంటే లైక్ యాప్స్, వెబ్‌సైట్ అంటే పీపుల్స్ మోస్ట్ లైక్ టు బై ద ప్రొడక్ట్స్ లైక్ అంటే సేల్స్‌కి సంబంధించింది ఇట్లా. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకుండే ఆప్షన్ ఏంటంటే సబ్మిట్ ద ఫార్మ్. లీడ్ ఫార్మ్ అనేది మనము జనరేట్ చేసి సబ్మిట్ చేస్తాం. లేదు ల్యాండింగ్ పేజ్ ఉంటే ల్యాండింగ్ పేజ్ యాడ్ చేసుకోవచ్చు అక్కడ. ఇక్కడ మన క్యాంపెయిన్ నేమ్. మన క్యాంపెయిన్ నేమ్ అనేసి క్యాంపెయిన్ నేమ్ సెట్ చేసుకున్నాక ఈ కన్వర్షన్ వాల్యూ, క్లిక్స్, ఇంప్రెషన్స్ ఉన్నాయి. వాటి కన్వర్షన్స్ మనకి హై ప్రయారిటీ కాబట్టి కన్వర్షన్స్ ఉండాలి ఇక్కడ. అలాగే సెట్ టార్గెట్ కాస్ట్ అన్నాడు. మనము క్యాంపెయిన్ కాస్ట్ పర్ అక్విజిషన్ అంటే టార్గెట్ క్యాంపెయిన్ సెట్ చేయొచ్చు. ఒక 25 అట్లా అంటే బిడ్ లేదంటే వదిలేయొచ్చు. మనకి ఇది ఆప్షనల్. ఇక్కడొచ్చేసి బిడ్ ఫర్ ఏ న్యూ కస్టమర్స్ ఓన్లీ అంటే మనం నెక్స్ట్ స్టెప్‌లో సెగ్మెంటేషన్స్ చేస్తాము. ఆ సెగ్మెంట్స్‌లో ఎవరైతే న్యూ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి యాడ్ క్యాంపెయిన్ చూపియడానికి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలా అని అడుగుతుంది. ఎందుకు అంటే ఒకవేళ న్యూ కస్టమర్స్‌కి యాడ్ క్యాంపెయిన్ చూపించినప్పుడు వాళ్ళు గనక ఆ యాడ్ చూడకపోతే మళ్ళీ వాళ్ళు చూడటానికి చూపిస్తదనమాట. అట్లా ఎక్కువ అమౌంట్ ఏమన్నా స్పెండ్ చేయాలా అని అడుగుతుంది. బట్ దానికి ఆహ్ మనం సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు. అంటే న్యూ కస్టమర్స్‌కి ఎక్స్‌ట్రా అమౌంట్ బిడ్ ఏమి సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఏమొస్తదంటే మనకి కింద నెక్స్ట్ మనము సెగ్మెంటేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనకి గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ అండ్ గూగుల్ డిస్‌ప్లే పార్ట్నర్స్ అని ఉంది. బట్ ఇవి 2 ఏంటంటే గూగుల్‌లో కాకుండా అదర్ సైట్స్ అన్నమాట. గూగుల్‌కి టై అప్ అయిన థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్, డిస్‌ప్లే నెట్వర్క్ సైట్స్ వీటన్నిటిలో కూడా యాడ్ చూపిస్తుంది. బట్ ఇక్కడి నుంచి మనకు లీడ్స్ ఎంతవరకు వస్తాయి అనేది గ్యారంటీ లేదు.
ఇక్కడకొచ్చే లీడ్స్‌ని జస్ట్ మనకి బ్రాండ్ అవేర్‌నెస్‌కి యూజ్ అవుతుంది. ఇక్కడేంటంటే చిన్న చిన్న కంపెనీస్ ఈ బ్రాండ్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోకపోవడమే బెటర్. మనకేంటంటే లీడ్స్ కావాలి బిజినెస్ రన్ అవ్వాలి అంటే ఇవి 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అన్‌సెలెక్ట్ చేయాలివి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇండియా. మీరు ఇండియాలో కంప్లీట్ ఇండియా వైడ్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లేదు హైదరాబాద్‌లో గాని ఎక్కడైనా వేరియస్ వర్క్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్‌క్లూడ్ అంటే హైదరాబాద్ మొత్తం చూపియాలంటే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. మనం తెలంగాణ సెలెక్ట్ చేసుకొని హైదరాబాద్ ఎక్స్‌క్లూడ్ అని సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. అప్పుడు హైదరాబాద్ వరకు యాడ్ కనిపించదు. మిగతా మొత్తం కనిపిస్తుంది. అట్లా మనం ఏదైనా ఏరియాని ఎక్స్‌క్లూడ్ చేయొచ్చు, ఇన్‌క్లూడ్ చేయొచ్చు. దానికి నియర్‌గా అంటే ఆ ఏరియా కాకుండా దానికి నియర్‌గా ఉన్న సరౌండింగ్స్‌ని టార్గెట్ చేయాలంటే నియర్ బై అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు హైదరాబాద్ ఇన్‌క్లూడ్ కాబట్టి ఇన్‌క్లూడ్ చేస్తున్నాం. హైదరాబాద్ ఒక్కటి యాడ్ అయింది. నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ ప్రయారిటీ అనమాట. ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది కామన్‌గా అందరికీ ఉంటుంది. ఓన్లీ ఇక్కడ తెలుగు మాట్లాడే పీపుల్స్‌కేనా లేకపోతే అదర్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళకి కూడా చూపించాలా అని ఉంటది. బట్ మనం తెలుగు అంటే ఎవరైతే వాళ్ళ సెట్టింగ్‌లో తెలుగు అని ఉన్నారో వాళ్ళకి మాత్రం చూపిస్తది. లేదంటే ఇంగ్లీష్ అని ఉంటే ఇంగ్లీష్ సెట్టింగ్స్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి చూపిస్తది. లైక్ సెలెక్ట్ చేసుకోవాలంటే తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు మనకి సిగ్మెంటేషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆడియన్స్‌ని డివైడ్ చేసుకుంటాం మనం. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సిగ్మెంటేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏం సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ లోన్స్ అంటే మనం ఎంప్లాయీస్‌ని చేసుకోవాలి గదా! ఇక్కడొచ్చేసి ఆహ్, సి స్మాల్ ఎంప్లాయీస్, లార్జ్ ఎంప్లాయీస్ అండ్ వెరీ లార్జ్ ఎంప్లాయీస్ ఇట్లా మనకి సిగ్మెంటేషన్స్ ఉన్నాయన్నమాట. ఇందాక మనకి న్యూ పర్సన్స్‌కి బిడ్ స్ట్రాటజీ చేంజ్ చేయాలన్నాయి యాక్చువల్‌గా. ఇప్పుడు మనం ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఏ ఏ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నాము, ఏ ఇండస్ట్రీలో ఉన్న పీపుల్స్‌కి మనము యాడ్ చూపిచ్చాలి, హెల్త్ కేర్ లోన్ ఎవరికి ఏ ఇండస్ట్రీ వాళ్ళకిస్తున్నాము, కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇట్లా మనం ఆహ్, కరెంట్ కాలేజీ స్టూడెంట్స్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ మనం మనకి ఏది అవసరమో అవి సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ వదిలేసేయాలి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇక్కడ కీవర్డ్స్ అనేవి మనకి 4 టైప్స్ ఉంటాయండి యాక్చువల్‌గా మనం కీవర్డ్స్ తీసుకున్నది. ఒకటి బ్రాడ్ మ్యాచ్, రెండోది ఎగ్జాక్ట్ మ్యాచ్, మూడోది ఫ్రేజ్ మ్యాచ్ అండ్ నాలుగోది నెగెటివ్ కీవర్డ్స్. ఇవి 4 ఉంటాయి. మనకి ఈ నాలుగిటికి డిఫరెన్స్ ఏంటంటే బ్రాడ్ మ్యాచ్ అన్నమాట. ఈ బ్రాడ్ మ్యాచ్ ఏంటి అంటే ఇక్కడ ఫ్లాట్స్ ఫర్ సేల్ హైదరాబాద్ అని ఉంది కదా! ఇక్కడ మనకి యాడ్స్ వచ్చేసినాయి. బట్ మనం ఇక్కడ ఏమి ఇచ్చామండి జస్ట్ మనం కీవర్డ్ ఇచ్చాము. ప్లాట్స్ ఫర్ సేల్ హైదరాబాద్ అని. ఇక్కడ మనకి ఎక్కడా కూడా ప్లాట్స్ కానీ, సేల్ గానీ ఇవన్నీ ఏమి లేవు. ఇక్కడ మాత్రం హైదరాబాద్ అని ఉంది. ఇక్కడొచ్చేసి ఫ్లాట్స్ హైదరాబాద్ అని ఉంది. అలాగే లాంచ్ ఇవన్నీ వచ్చినాయి గానీ జస్ట్ దీంట్లో మనకెక్కడ హైదరాబాద్ గానీ, ఫ్లాట్స్ ఫర్ సేల్ గానీ ఇవన్నీ ఏమి లేవు. ఇప్పుడు మనం బ్రాడ్ మ్యాచ్ గనక సెలెక్ట్ చేసుకుంటే ఈ కీవర్డ్‌కి లైక్ అంటే మన హోమ్ లోన్స్‌కి ఈ కీవర్డ్స్‌కి మనం బ్రాడ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా రిలేటెడ్‌గా ఎవరు టైప్ చేసినా కూడా వాళ్ళందరికీ మనకి ఈ యాడ్ అనేది చూపిస్తుంది. బట్ ఇక్కడంటే ఇక్కడ ప్రయారిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ ప్రయారిటీస్ అనేవి మనకి అంటే ఇప్పుడు ఎవరైతే ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనుకోండి జస్ట్ హైదరాబాద్‌లో ఉన్న వరకే చూస్తారనమాట. ఇక్కడొచ్చేసి రెసిడెన్షియల్ ప్లాట్స్ అనేవి ఎక్కడున్నాయి అనేది మనకి ఇక్కడ ఎక్కడ తెలీదు. ఇది ఓపెన్ చేసి క్లిక్ చేస్తాడు ఎక్కడున్నాయని చూడటానికి ఈ ఏరియాకి. లైక్ అలాగే ఇక్కడొచ్చేసి మనకి టైటిల్‌లో ఎక్కడ హైదరాబాద్ అని లేదు. ఇక్కడ క్లిక్ చేసాడనుకోండి ఇది ఎక్కడిది అనేసి అప్పుడేంటంటే వాళ్ళు ఒకవేళ ఇది రిలేటెడ్ కాకపోతే మనకు మనీ వేస్ట్ అవుతాయన్నమాట. ఈ బ్రాడ్ మ్యాచ్ అనేది ఏంటంటే ఎక్కువగా పీపుల్స్‌కి
అంటే రికగ్నైజ్ చేయడానికి మన వెబ్‌సైట్ ఒకటుంది. మనం కూడా ఈ వర్క్ చేస్తున్నాము, ఈ సర్వీసెస్ ఇస్తున్నామని తెలియడానికి యూజ్ అవుతుంది తప్పితే, ఈ బ్రాడ్ మ్యాచ్‌కి ఎక్కువ క్లిక్స్ వస్తాయి, ఎక్కువ పీపుల్స్‌కి రీచ్ అవుతది కానీ, లీడ్స్ తక్కువొస్తాయి. ఇట్లా బ్రాడ్ మ్యాచ్ అనేది మనము యూజ్ చేస్తే జస్ట్ ఒక్క వర్డ్ ఈ ఈ మొత్తం ఈ కీవర్డ్ మొత్తంలో ఒక్క వర్డ్ కలిసినా కూడా మనకి యాడ్ వచ్చేస్తుందనమాట. ఇక్కడ కూడా చూడండి రెంటల్ ఇన్‌కమ్ అండ్ అప్రూవ్డ్ ప్లాట్స్ అంటే ప్లాట్స్ అనే ఒక్క వర్డ్‌కి యాడ్ వచ్చింది. ఇట్లా మనకి ఈ యాడ్ అనేది వస్తుంది. మొత్తం ఈ యాడ్స్ అన్నీ కూడా మనకి బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ యూజ్ చేసినయి. అలాగే ఫ్రేజ్ మ్యాచ్ అన్నామనుకోండి, సేమ్ ఈ కీవర్డ్ అనేది ఇలానే ఉంటుంది. ఇక్కడ ఇందాక చూసిందండి అవన్నీ వస్తున్నాయి. ఇక్కడ యాడ్ పెట్టలేదనుకుంటా దీనికి. ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటంటే, ముందు, ఎనక ఏమి ఉన్నా కూడా పట్టించుకోదు. లైక్ ఈ మధ్యలో ఏదైతే కీవర్డ్ ఉందో మనకి ఆ కీవర్డ్స్‌ని మాత్రమే యూజ్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది. అది ఫ్రేజ్ మ్యాచ్. బ్రాడ్ మ్యాచ్ అంటే మనం యాడ్ చేసిన కీవర్డ్ ఏ ఒక్క కీవర్డ్‌కి మ్యాచ్ అయినా కూడా వచ్చేస్తుంది. దీనికి కూడా యాడ్స్ ఏమి లేవు. అలాగే ఎగ్జాక్ట్ మ్యాచ్ అనుకోండి. ముందు వెనక ఏమీ ఉండకూడదు. అలాగే ఇన్ బిట్వీన్ మనం ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆర్డర్ కూడా మిస్ కాకూడదనమాట. లైక్ ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ఆన్‌లైన్ నౌ. ఇ ఇట్లా ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ఆన్‌లైన్ నౌ. జస్ట్ ఈ ముందు ఏమి ఉండకూడదు, ఎనకాల ఏమి ఉండకూడదు. అలాగా మనకి చూపిస్తుందనమాట యాడ్. దాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటారు. అలాగే నెగెటివ్ కీవర్డ్స్ అంటే ఏదైతే కీవర్డ్స్ మన వెబ్‌సైట్‌ని మన యాడ్‌ని నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేస్తుందో వాటన్నిటిని నెగెటివ్‌గా మనం దాన్ని నెగెటివ్ కీవర్డ్స్ లిస్ట్‌లో యాడ్ చేస్తాం తప్పితే ఇట్లా దానికి సెపరేట్ డెఫినిషన్ అయితే ఏముండదు. ఏదన్నా లైక్ లోన్స్ అనుకోండి. లోన్స్ ఇచ్చేదండి మాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ ఉంటది. వితౌట్ ఇంట్రెస్ట్ అనుకో అది మనకి ఎఫెక్ట్ పడతదన్నమాట. అట్లాంటప్పుడు అలాంటి కీవర్డ్స్ ఏమన్నా ఉంటే అవి మనం రిమూవ్ చేసుకోవాలి. డైలీ క్యాంపెయిన్ ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలి. అందులో మనం ఆ కీవర్డ్స్‌ని కరెక్ట్‌గా ఉన్నాయో లేవో, ఏ కీవర్డ్స్‌కి ప్రాపర్‌గా యాడ్ రన్ అవుతుంది, ఏ కీవర్డ్స్‌కి డీటెయిల్స్ అనేవి ప్రాపర్‌గా వస్తున్నాయి. అలాగే ఏ కీవర్డ్ ఏ ఏరియాలో బాగా పెర్ఫార్మ్ చేస్తుంది ఇవన్నీ కూడా మనం యాడ్ క్యాంపెయిన్ లైవ్‌లో చేస్తే మనకి అర్థమవుతుంది. ఓకే సార్. ఇది నేను రేపు కంటిన్యూ చేస్తాను మిగతాది. హలో! ఓకే మేడం. ఈ కీవర్డ్స్ వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ రేపు కంప్లీట్‌గా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను. మళ్ళీ స్కూల్ టైమ్ అయింది. స్కూల్ దగ్గరికెళ్ళాలి. ఓకే మేడం. ఓకే సార్. ఓకే. నాకు అది లింక్స్ కూడా పంపండి మేడం. పెడతాను సార్.